అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మిమ్మల్ని సవినీయంగా వేడుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు చూసినా, కార్యకర్తలు చూసినా మా విజ్ఞప్తిని కొంచెం ఆలోచించండి, పరిశీలించండి, పరిగణలోకి తీసుకోండి. నేను ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు నన్ను శత్రువుగా చూస్తారు. నేనేం తప్పుపట్టట్లేదు. నన్ను పచ్చి బూతులు తిడుతున్నారు. నేనేం కాదనట్లేదు. మీ ఆవేదన అలాంటిది. కాకపోతే నా కుటుంబాన్ని నికృష్టంగా తిట్టినప్పుడు ఒక నోరు జారి ఏదన్నా ఒకటి మాట్లాడి ఉంటాను. దానికి బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాను. ఇక భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, మీ గురించి కానీ నా హద్దులు దాటి ఎప్పుడు కూడా ఒక వ్యాఖ్య కూడా నేను చేయను. మాట ఇస్తున్నాను. మాటకు కట్టుబడి ఉంటాను. ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తారని. 2014 రాష్ట్ర విభజన నాటికి ఒక 10 సంవత్సరాల పిల్లోడు అనుకోండి. ఈరోజు రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయింది. ఈరోజు వాడి వయసు ఎంత ఉంటుందండి? దాదాపుగా 22 సంవత్సరాలు ఉంటుంది. అంటే నవ యువకుడు. వాడికి తెలంగాణ ఆంధ్ర విభజన గురించి కానీ, ఆంధ్ర సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంట్ కానీ, హైదరాబాద్ మీద సెంటిమెంట్ కానీ ఎలాంటివి ఉండవు. అసలు అవగాహనలో కూడా తీసుకోడు. ఈరోజు ఆ పిల్లవాడికి కావాల్సింది ఏంది? తమిళనాడుకి రాజధాని ఉంది, తెలంగాణకి రాజధాని ఉంది, కర్ణాటకకి రాజధాని ఉంది. అక్కడ ఉండే ప్రజలు మొత్తం అక్కడికి పోయి ఉద్యోగాలు చేసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? ఇదే అడుగుతాడు. ఇక రాజకీయం ఏం జరిగింది, విభజన ఎలా జరిగింది, మనకు రావాల్సినటువంటి హక్కులేంది, నిధులేంది, నీళ్ళేంది ఏం అడగడు. వాళ్ళకందరికీ రాజధాని ఉంది కదా, మనకేది రాజధాని అంటాడు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను. ఆ రోజు రాజధాని నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో ఎవరైనా సరే రాజధానిగా ఫలానా ప్రాంతం ఉండాలి, ఫలానా ఊరు ఉండాలి అని ఎవరన్నా డిమాండ్ చేశారా? నిర్ణయం అనేది ఆ రోజు ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ మీదే వదిలేశారు. 2014లో అధికారంలో ఉండింది కూటమి కాబట్టి, ప్రతిపక్షంలో ఉండింది వైఎస్ఆర్సీపీ కాబట్టి, వైఎస్ఆర్సీపీకి ఏమీ 11 స్థానాలు లేవు. మొన్న తెలుగుదేశం పార్టీకి వచ్చినట్టుగా 23 స్థానాలు లేవు. 65 స్థానాల ఆధిక్యంలో ఉన్నారు వాళ్ళు. అంటే బలమైన ప్రతిపక్ష స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మీ నమ్మకంతో, మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకంతో రాజధాని అన్ని పార్టీలు కలిసి ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకొని కాలు బయట పెట్టల, నోరు తెరిచి అడగల. మీరే అప్పటి హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మీరే మూకుమ్మడిగా ఒక తీర్మానం చేసేసుకున్నారు. విజయవాడ తాత్కాలిక రాజధాని, కొత్త నగరాన్ని కడుతున్నాము, అమరావతి పలానా ప్లేస్లో ఉంటుంది, అది రాజధాని అని చెప్పి డిసైడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభిప్రాయం స్పష్టంగా అసెంబ్లీలో చెప్పాడు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు. అసెంబ్లీకి వెళ్లకుండా పాదయాత్ర చేశాడు 3 ఏళ్ల పాటు. ఏ సందర్భంలో కూడా 2019 ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా నేను అమరావతికి వ్యతిరేకం, అక్కడ భూసేకరణకి నేను వ్యతిరేకం, ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, మనం ఏదో ఒక రోడ్ కారిడార్ని రాజధానిగా చేసుకుంటాము, ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడకపోగా అమరావతిలోనే ఇల్లు కట్టుకొని ఇదే అమరావతి రాజధానిగా ఉంటుంది, మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మాట్లాడారు. ఎప్పుడైతే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 రాజధానులు, అమరావతి ఉంటుంది కానీ ఇన్ని లక్షల కోట్లు పెట్టి దీన్ని డెవలప్ చేయడం అనేది వృధా ప్రయాస, విశాఖపట్నం అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది, మేము విశాఖపట్నంకి వెళ్ళిపోతాము, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది. ఈ విధంగా దాన్ని వక్రీకరించే ప్రయత్నం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అమరావతి రైతులు ఉద్యమం చేశారు. పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారు. అనేక రకాలుగా కేసులు పెట్టుకున్నారు. ఆ రోజు కూడా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు
ఇది ఎందుకు చేస్తున్నావు నువ్వు అని ప్రశ్నించాల. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఎందుకు చేస్తున్నావు అని చెప్పి రోడ్డెక్కి మాట్లాడాల. అన్నీ విన్నారు, పరిశీలించుకున్నారు. అసలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి అధ్యయనం చేశారు. ఈ రైతుల గోడు విన్నారు. వాళ్ళు రాజధాని కోసంగా భూములు ఇస్తే, వాళ్ళ తాత తరాల నుంచి వచ్చినటువంటి భూముల్ని రాజధాని కోసం ఇస్తే వాళ్ళని నడి రోడ్డు మీద తిప్పటం ఏంటి, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి, ఇదే ఆలోచించారు రాష్ట్ర ప్రజలు. పోనీ వాళ్ళ బాధ చూసైనా సరే, వాళ్ళ కోసమైనా సరే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి 2024 ఎన్నికల్లో మీకు 11 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. అమరావతి కాదు, మావిగన్ను, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 20,000 కోట్ల రూపాయలు చాలు. అమరావతి మీద పెట్టుబడులు పెట్టడం వ్యర్థం, అది ఇప్పటికీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు ఎన్ని ఐడియాస్ వస్తే అన్ని ప్రయోగాలు రాష్ట్రం మీద చేయడానికి మీకు ఎలా మనసు ఒప్పుతుందండి? వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మొదట్లో చెప్పినట్టుగా ఆనాడు 12 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఒక కుర్రోడు ఈరోజు 24 సంవత్సరాలు వస్తే, నా రాష్ట్రానికి రాజధాని లేదు, పక్కనోళ్ళు సగర్వంగా బతుకుతున్నారు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు మీకేం పనిరా ఇక్కడ అని. అక్కడ గుడారాలు వేసుకుని బతుకుతున్నారు, మీకు సిగ్గు లేదా, పోయి రాజధాని కట్టుకుంటారా అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు మరి మీకెలాగూ రోషం, పౌరుషం ఇవేవి అనిపించట్లేదా? దయచేసి అర్థం చేసుకోండి. ఈ 12 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు, పార్టీలకే వదిలేశారు. మరి అలాంటి 5 కోట్ల మంది ప్రజల్ని ఈరోజు మీరు ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటే ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏం చెప్తారు రేపు భవిష్యత్తు తరాలకి? కొంతమంది రైతులు మిమ్మల్ని కలిశారు. వాళ్ళు చెప్పేది ఏంటి? రోడ్డు కడుగుతున్నారు, రోడ్ల వరకు అయితే ఇస్తాము, మా భూములు అయితే ప్రభుత్వానికి ఇవ్వము అని చెప్తున్నారు. వాళ్ళకి అండగా నిలబడండి మీరు. అది ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయండి. వాళ్ళు రోడ్లకి ఇస్తారు, రాజధానికి ఇబ్బంది లేకుండా రోడ్ల వరకే తీసుకోండి. ఎవరైతే ఇష్టపడి రాజధాని కోసం భూములు ఇస్తారో ఆ భూములు మాత్రమే తీసుకోండి. ఇక మిగతా దౌర్జన్యాలు చేసినా లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా నేను ఒప్పుకోను అని చెప్పండి. అదనపు భూ సమీకరణ కిందకి వెళ్తున్నప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా వాదించండి. ఉండేది కట్టండి అయ్యా చాలు, ఇప్పుడు ఎందుకు అదనపు భూమిని సేకరిస్తున్నారని చెప్పి మీరు నిలదీయండి. అవన్నీ వదిలేసి కొత్త కాన్సెప్ట్ అంటారు, రోడ్ కారిడార్ చాలు రాజధానిగా అంటారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం దయ, కనికరం, జాలి ఏం లేదా? మీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా వాడుకుంటారా? ఆ రోజు మీరు అమరావతికి అంగీకారం తెలిపారు. 2019 ఎన్నికల ముందు కూడా ప్రజలు మిమ్మల్ని అడిగితే మీ పార్టీ నాయకులు మీతో సహా స్పష్టంగా చెప్పారు ఆ రోజు. ఈరోజు మళ్ళీ మావిగన్ అంటారు, అమరావతిలో అవినీతి జరుగుతుందంటారు, అమరావతి అసలుకి ఎప్పటికీ కాదు అంటారు, 400 ఎకరాలు ఉంటే చాలు రాజధాని కట్టేసుకోవచ్చు అంటారు. పక్క రాష్ట్రాల వాళ్ళేమో ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని, కనీసం మీకు రాజధాని కూడా లేదు, మీదేం బతుకులు రా అంటున్నారు. టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కోసం ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల మీద మీరెందుకు నీళ్లు చల్లుతున్నారు? మీరెందుకు వాళ్ళ మౌనోభావాలతో ఆడుకుంటున్నారు? రేపటి తరంకి మీరేం సమాధానం చెప్తారండి? ఇప్పుడు ఈరోజు ప్రజలు తీసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ వాళ్ళు అడుగుతుంటే నిజమే కదా, వాళ్ళు అడగటంలో తప్పే ఉంది. 12 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి, ఇంకా మనం అమరావతి మీదే రాజకీయం చేసుకుంటున్నాము, సిగ్గు, శరం, మానవ అభిమానం లేకుండా. ఏదో కట్టాలనుకున్నాం, కట్టేస్తే పాయా. ఈరోజు 45,000 కోట్ల రూపాయల టెండర్లతో పనులు జరుగుతున్నాయి. దాదాపుగా రైతులు ఇచ్చిన భూమి ఒక 2 లక్షల కోట్ల విలువ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ రాజకీయం కోసం ఈ 2,50,000 కోట్ల రూపాయలు, 2,50,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తిని అసలు నాశనం చేసేస్తాను, 400 ఎకరాలు చాలు, రోడ్ సైడ్ రాజధాని ఉంటే సరిపోద్ది అని మాట్లాడుతున్నారంటే అదంతా ప్రజల డబ్బు అండి. అది
మీరు సంపాదించి ఇచ్చింది కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సంపాదించి ఇచ్చింది కాదు. అది ప్రజల డబ్బు. ఈరోజు రైతులకు కౌలు ఇస్తున్నారంటే అది ఎవరు డబ్బు? ప్రజల డబ్బే కదా. ప్రజల డబ్బుతోనే కదా కౌలు ఇస్తున్నారు. మీరు కొంతమంది రైతులకి ఫ్లాట్లు ఇవ్వలేదు అని చెప్తున్నారు. మీరు ఇంట్లో కూర్చొని ఆరోపణలు చేయటం మానుకోండి. గట్టిగా పీకితే 3 కిలోమీటర్లు రాజధాని ప్రాంత రైతుల్ని మీరు కలవడం. అక్కడికి వెళ్ళండి. లేదా వాళ్ళు ఎవరైతే ఫ్లాట్లు ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్నారో వాళ్ళని పిలిపించుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అమరావతిలో 45,000 కోట్ల రూపాయల వర్క్ జరుగుతూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి అన్నగా, తండ్రిగా, మేనమామగా, భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా, రేపు కాబోయే ముఖ్యమంత్రిగా కనీసం అక్కడ ఏం జరుగుతుందనేది కూడా మీరు పట్టించుకోకుండా ఇంట్లో చేరి ఎవరో కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకొని ఈరోజు రాజధాని గురించి అది ఎప్పుడుకవుతుందో ఏమవుతుందో నాకు తెలియదని మాట్లాడగలుగుతున్నారంటే మీరు 5 కోట్ల మంది భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారండి మీ రాజకీయం కోసం. దయచేసి అర్థం చేసుకోండి. రాజధాని కడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది అన్న అభిప్రాయం మీకుంటే ఆ రాజధానిని అడ్డుకున్నటువంటి ప్రజా వ్యతిరేకిగా, ప్రజల భవిష్యత్తుని నాశనం చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మీరు చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజు కూడా గడప దాటి మాకు ఇది రాజధాని కావాలి, మాకు ఈ ప్రాజెక్టు కావాలి, మమ్మల్ని గౌరవంగా చూసుకోండి, మమ్మల్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టండి అని ఏ రోజు ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ పార్టీ నాయకుడిని నిలదీసిన పాపన పోలేదు. మీరు దాన్ని అలుసుగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేస్తామంటే దయచేసి ఇక మీదట కుదరదండి. అక్కడ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు, నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈరోజు మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఒక 10 మందిని తీసుకొని ముందు కూర్చోబెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో రాజకీయం చేస్తానంటే అది భావ్యం కాదు. దయచేసి ఈ రాష్ట్రం మీద దయ చూపించి ప్రజల భవిష్యత్తు పట్ల బాధ్యతతో మీరు రాజకీయం చేస్తారని నేను సవినయంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.